భక్తులారా, ఈ సృష్టిలో తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కేవలం గడిచిన కాలం మాత్రమే. మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అయ్యో ఆ రోజు ఆ పని చేసి ఉంటే బాగుండేది, అనవసరంగా సమయాన్ని వృధా చేశాను అని బాధపడుతూ ఉంటారు. రేపు చేద్దాంలే అనే బద్ధకం మీ జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది. కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకపోతే అదృష్టం మీ తలుపు తట్టినా మీరు గుర్తించలేరు. సమయం విలువపై సాక్షాత్తు ఆ జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన అత్యున్నతమైన హెచ్చరిక ఏమిటో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఆ దైవానుగ్రహం మీకు దక్కాలన్నా, మీ మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత లభించాలన్నా ఈ అద్భుతమైన వివరణను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఆ మాధవుడి బోధనలోని అసలు శక్తి మీ ఆత్మకు చేరుతుంది. ద్వారకా నగరంలోని ఆ సువర్ణ రాజప్రాసాదం సూర్యకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆ ప్రకాశవంతమైన వాతావరణంలో గాలిలో మల్లెపూల పరిమళం వ్యాపించి ఉంది. పక్షుల కిలకిల రావాలు మనసును ప్రశాంతపరుస్తున్నాయి. ఆ దివ్యమైన ప్రాంగణంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక రత్నఖచితమైన ఆసనంపై కూర్చుని చిరునవ్వుతో ప్రకృతిని గమనిస్తున్నారు. ఆయన ముఖం కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ సమయంలో ఒక యువకుడు ఎంతో ఆవేదనతో కళ్లలో నీళ్లతో కృష్ణుడి వద్దకు వచ్చాడు. ఆ యువకుడి పేరు ధర్మదత్తుడు. అతను ఎంతో ప్రతిభావంతుడు. కాని తన జీవితంలో సాధించాల్సినవి ఏవీ సాధించలేకపోయానని నిరంతరం ఏదో ఒక సాకుతో పనులను వాయిదా వేస్తూ కాలం గడిపేశానని కుమిలిపోతున్నాడు. కృష్ణుడి పాదాలకు నమస్కరించి, స్వామీ, నా జీవితం వృధా అయిపోయింది. మంచి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇప్పుడు చూస్తే వయసు మళ్లిపోతోంది, బాధ్యతలు పెరుగుతున్నాయి. గడిచిన కాలాన్ని మళ్లీ వెనక్కి తెచ్చుకోలేనా? నా తప్పును సరిదిద్దుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు. శ్రీకృష్ణుడు ఆ యువకుడిని దయతో చూస్తూ తన చేతిలోని మురళిని పక్కన పెట్టి ఇలా అన్నాడు, నాయనా ధర్మదత్తా, ఈ విశ్వంలో ప్రతిదీ తిరిగి వస్తుంది. సూర్యుడు అస్తమించి మళ్లీ ఉదయిస్తాడు. చెట్టు నుండి రాలిన ఆకు స్థానంలో కొత్త చిగురు వస్తుంది. సముద్రపు అలలు వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తాయి. కాని ఒక్క కాలం మాత్రం వెనక్కి వెళ్తే మళ్లీ తిరిగిరాదు. ఈ క్షణం నువ్వు మాట్లాడుతున్న ఈ మాట కూడా గడిచిపోయిన కాలమే. కాలం అనేది ఒక ప్రవాహం వంటిది. ప్రవహించే నదిలో నువ్వు ఒకే నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే ఆ నీరు ఎప్పుడో ముందుకు వెళ్లిపోయింది. మనిషి తన జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే తన దగ్గర ఇంకా చాలా సమయం ఉందని భ్రమపడటం. రేపు అనేది ఒక మాయ, అది ఎప్పటికీ రాదు. మన దగ్గర ఉన్నది కేవలం నేడు మరియు ఈ క్షణం మాత్రమే. కృష్ణుడి మాటలు వింటుంటే ధర్మదత్తుడికి తన లోపల ఏదో కొత్త వెలుగు కలుగుతున్నట్లు అనిపించింది. పరమాత్మ కొనసాగిస్తూ, చూడు ధర్మదత్తా, ఈ సృష్టిలో ప్రతి అణువు తన పనిని సకాలంలో నిర్వర్తిస్తోంది. సూర్యుడు ఒక్క నిమిషం ఆలస్యంగా ఉదయిస్తే ఏమవుతుందో ఊహించు. కాలం అంటే కేవలం గడియారం ముళ్ళు తిరగడం కాదు, అది నీ ప్రాణశక్తి యొక్క ప్రయాణం. ప్రతి క్షణం నీ ఆయుష్షు తగ్గుతోంది. నువ్వు వాయిదా వేస్తున్న ప్రతి పని నీ సఫలతకు ఒక అడ్డుగోడలా మారుతోంది. రేపు చేద్దాం అనుకునే వ్యక్తికి ఆ రేపు ఎప్పటికి రాదు. ఎందుకంటే రేపు అనేది మన చేతుల్లో లేదు. అది కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఈ కాలం యొక్క అనంతమైన రహస్యాన్ని వివరిస్తూ పరమాత్మ తన వేణువును పక్కన పెట్టి ఆ యువకుడి కళ్లలోకి తీక్షణంగా చూశారు. ఆ చూపులలోని తేజస్సు ధర్మదత్తుడి హృదయంలోని అజ్ఞానపు పొరలను తొలగిస్తున్నట్లు అనిపించింది. ద్వారకా నగరపు తోటలలోని నెమళ్లు ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఆ దృశ్యం కాలం యొక్క గమనాన్ని ఎంత అందంగా ఆస్వాదించవచ్చో చెబుతున్నట్లుగా ఉంది. కృష్ణుడు మెల్లగా లేచి పక్కనే ఉన్న ఒక కొలను వద్దకు నడిచారు. ఆ కొలనులో తామర పువ్వులు సూర్యరశ్మికి ఎంతో కాంతివంతంగా వికసించి ఉన్నాయి. పరమాత్మ ఆ పువ్వులను చూపిస్తూ ఇలా అన్నారు, చూడు నాయనా, ఈ తామర పువ్వు సూర్యుడు ఉదయించగానే వికసిస్తుంది. అది రేపు వికసిద్దాంలే అని వాయిదా వేయదు. అలా చేస్తే
అది సూర్యకాంతిని కోల్పోవడమే కాకుండా తన సౌందర్యాన్ని లోకానికి పంచే అవకాశాన్ని కూడా కోల్పోతుంది. మనిషి కూడా అంతే. తన కర్తవ్యాన్ని రేపటికి వాయిదా వేసిన ప్రతిసారీ తన జీవితంలోని ఒక అద్భుతమైన అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతున్నాడు. ధర్మదత్తుడు తలదించుకుని, కాని స్వామీ, నేను సరైన సమయం కోసం వేచి చూశాను. నా దగ్గర అన్ని వనరులు ఉన్నప్పుడు, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడే గొప్ప పని మొదలుపెట్టాలి అనుకున్నాను. అది తప్పా అని అడిగాడు. అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి గంభీరంగా నవ్వి, ధర్మదత్తా, ఈ ప్రపంచంలో సరైన సమయం అనేది ఎక్కడా బయట దొరకదు. నువ్వు ఏ క్షణంలోనైతే కార్యోన్ముఖుడవు అవుతావో ఆ క్షణమే అత్యంత పవిత్రమైన ముహూర్తం అవుతుంది. గతం ఒక కలలోని జ్ఞాపకం, భవిష్యత్తు ఒక అందని తీరం. నీ చేతుల్లో ఉన్న ఈ వర్తమానమే పరమసత్యం. గడిచిపోయిన కాలాన్ని గురించి చింతించడం వల్ల నీ శక్తిని కాకుండా నీ దగ్గర మిగిలి ఉన్న కాలాన్ని కూడా వృధా చేస్తున్నావు. భయం, బద్ధకం అనేవి కాలానికి శత్రువులు. బద్ధకస్తుడు రేపు రేపు అంటూ తన సమాధిని తానే తవ్వుకుంటాడు. భయపడేవాడు సమయం లేదని పరుగెత్తుతూ గమ్యాన్ని మర్చిపోతాడు. కాని ధైర్యవంతుడు ఈ క్షణాన్ని పట్టుకుని చరిత్రను సృష్టిస్తాడు అని బోధించారు. ఆ మాటలు వింటుంటే ధర్మదత్తుడికి తన అంతరాత్మలో ఒక కొత్త చైతన్యం వెల్లువెత్తింది. కృష్ణుడు ఆ యువకుడి భుజంపై చేయివేసి ప్రాసాదపు పైభాగం నుండి కనిపిస్తున్న జనజీవనాన్ని చూపించారు. అక్కడ ప్రజలు తమ పనులలో నిమగ్నమే ఉన్నారు. శిల్పులు రాళ్లను మలుస్తున్నారు, రైతులు పొలాల్లో శ్రమిస్తున్నారు, వ్యాపారులు తమ వాణిజ్యంలో నిమగ్నమే ఉన్నారు. వారందరినీ చూపిస్తూ కృష్ణుడు ఇలా అన్నారు, నాయనా, కాలం అనేది ఒక ఆగని రథచక్రం. ఆ చక్రంపై నిలబడాలంటే నువ్వు కూడా కదలాలి. నువ్వు ఒక్క క్షణం ఆగిపోయినా ఆ చక్రం నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. చాలామంది యువకులు తమకు ఇంకా వయసు ఉంది కదా అని కాలక్షేపం చేస్తారు. కాని మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించి నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నీ ప్రతి ఆలోచన ఒక విత్తనం వంటిది. దానిని కాలం అనే భూమిలో ఇప్పుడే నాటితేనే భవిష్యత్తులో అది ఒక మహావృక్షమే నీకు నీడను, ఫలాలను అందిస్తుంది. కాలం వృధా చేయడం అంటే నిన్ను నువ్వు హతమార్చుకోవడమే. ఎందుకంటే నీ జీవితం అంటేనే కాలపు సముదాయం. ధర్మదత్తుడికి ఇప్పుడు అర్థమవుతోంది. తను గడిచిన కాలాన్ని తలుచుకుని ఏడవడం వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికైనా మేల్కొనాలని గ్రహించాడు. కృష్ణుడి దేహం నుండి వెలువడుతున్న ఆ దివ్యమైన కాంతి చుట్టుపక్కల వాతావరణాన్ని మరింత మంగళప్రదంగా మార్చేసింది. ఆ ప్రకాశంలో ధర్మదత్తుడికి తన లక్ష్యం స్పష్టంగా కనిపించసాగింది. పరమాత్మ మళ్లీ ఇలా అన్నారు, కాలం ఎవరికోసం ఆగదు, ఎవరికీ తలవంచదు. నువ్వు కాలానికి గౌరవం ఇస్తే కాలం నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది. నువ్వు కాలాన్ని అవమానిస్తే అది నిన్ను కాలగర్భంలో కలిపేస్తుంది. ఇప్పటివరకు జరిగిన దాని గురించి ఆలోచించుకు. ఈ క్షణం నువ్వు తీసుకునే దృఢ సంకల్పమే నీ కొత్త జీవితానికి పునాది. రేపు అనేది ఒక భ్రమ, నేడు అనేది ఒక వరం. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో. నీవు చేయవలసిన పనిని ఇప్పుడే ఈ స్థానంలోనే ప్రారంభించు. కృష్ణుడి ఈ అమూత వాక్కులు ధర్మదత్తుడి మనస్సులోని చీకటిని పూర్తిగా ప్రద్రోలాయి. ఆ క్షణంలో ఆ యువకుడికి తన జీవితంలోని ప్రతి నిమిషం ఒక అమూల్యమైన రత్నంలా కనిపించడం మొదలైంది. ఆ రత్నాలను ఎలా భద్రపరుచుకోవాలో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో పరమాత్మ వివరించడం ప్రారంభించారు. ఆ సమయాన పడమటి సూర్యుని కిరణాలు ద్వారకా నగర సోధాలపై పడి అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. ఆ ప్రకాశం కేవలం వెలుపల మాత్రమే కాదు, కృష్ణుడి మాటల ద్వారా ధర్మదత్తుడి హృదయంలో కూడా ఒక దివ్యమైన వెలుగును ప్రసరిస్తోంది. శ్రీకృష్ణుడు తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు, నాయనా ధర్మదత్తా, మనిషికి కాలం పట్ల ఉన్న అశ్రద్ధే అతని పతనానికి మొదటి మెట్టు. నువ్వు రేపు చేద్దాం అనుకునే పనులు నీ చుట్టూ ఒక అదృశ్య బంధనాన్ని సృష్టిస్తాయి. ఆ బంధనమే నీ ప్రగతిని అడ్డుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను. ఒక మహారాజు ఉండేవాడు. అతను ఎంతో దానశీలి. కాని తన దగ్గరకు వచ్చిన యాచకులకు తరచుగా రేపురా,
అప్పుడు ఇస్తాను అని చెప్పేవాడు. ఒకరోజు ఒక జ్ఞాని అయిన సాధువు వచ్చి భిక్ష అడిగాడు. రాజు తన అలవాటు ప్రకారం, మహాత్మా, ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, రేపు రాండి, మీకు అడిగింది ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ సాధువు గట్టిగా నవ్వి, మహారాజా, రేపటి వరకు నువ్వు జీవించి ఉంటావని, రేపటి వరకు నీ దగ్గర ఈ సంపద ఉంటుందని నీకు అంత నమ్మకం ఎలా కలిగింది? కాలం నీ స్వాధీనంలో ఉందా అని అడిగాడు. ఆ ఒక్క మాటతో రాజు కళ్ళు తెరుచుకున్నాయి. అతను వెంటనే తన తప్పు తెలుసుకుని ఆ క్షణమే దానధర్మాలు చేశాడు. కాలం అనేది పరమాత్మ స్వరూపం. అందుకే నేను కాలోస్మి, అంటే నేనే కాలాన్ని అని భగవద్గీతలో అర్జునుడికి వివరించాను. కాలాన్ని ఎదిరించడం లేదా బంధించడం ఎవరికీ సాధ్యం కాదు. కాని కాలాన్ని గౌరవించడం ద్వారా విజయాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. నేటి యువతరం తరచుగా ఒక పెద్ద పొరపాటు చేస్తోంది. అనవసరమైన వినోదాలకు, వ్యర్థమైన చర్చలకు కాలాన్ని వెచ్చిస్తూ అసలైన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. కాలం గడిచిపోయిన తర్వాత వచ్చే జ్ఞానం కేవలం ఒక పాఠంగా మిగిలిపోతుంది తప్ప అది పోగొట్టుకున్న అవకాశాన్ని తిరిగి ఇవ్వదు. భక్తులారా, ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాలను మీరు మీ అంతరాత్మతో గ్రహిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ జ్ఞానకాంతి మీ జీవితంలోకి పరిపూర్ణంగా ప్రసరించాలంటే ఈ దివ్య సందేశాన్ని మీ మనసులో పదిలంగా భద్రపరుచుకోండి. మా ఈ నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే మీ స్పందనను మాకు తెలియజేయండి. తద్వారా ఈ ధర్మ ప్రచారం మరింత ముందుకు సాగుతుంది. చూడు ధర్మదత్త, గడియారంలోని సెకన్ల ముల్లు ఎప్పుడైనా ఆగుతుందా? లేదు. అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. నీ దేహంలోని శ్వాస కూడా అంతే. ఒకసారి వదిలిన శ్వాస మళ్లీ వెనక్కిరాదు. కాలం యొక్క ఈ అప్రతిహత వేగాన్ని గమనించినవాడు ఒక్క నిమిషం కూడా వృధా చేయలేడు. ఒక మంచి పనిని ప్రారంభించడానికి ప్రత్యేకంగా శకునాల కోసం, ముహూర్తాల కోసం వేచి చూడటం కంటే నీ మనసులో కలిగిన సత్సంకల్పాన్ని వెనువెంటనే ఆచరణలో పెట్టడమే అన్నిటికంటే గొప్ప ముహూర్తం. ఎవరైతే సమయపాలనను ఒక వ్రతంలా పాటిస్తారో వారిని కాలమే కన్నతల్లిలా కాపాడుతుంది. వారికి అపజయం అనేదే ఉండదు. సోమరితనం అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. అది నీ కాలాన్ని దొంగిలించడమే కాకుండా నీలోని సృజనాత్మకతను కూడా చంపేస్తుంది. నీ కలలను కాల్చివేస్తుంది. అందుకే బద్ధకాన్ని వదిలి నీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని ఇప్పుడే నిర్దేశించుకో. ఆ లక్ష్య సాధనలో గడిచే ప్రతి క్షణాన్ని ఒక మెట్టుగా మార్చుకో. అప్పుడు చూడు, నువ్వు అనుకున్న గమ్యం నీ దగ్గరకు ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. ప్రకృతిని గమనించినాయనా, ప్రవహించే నది ఎప్పుడూ ఒకచోట ఆగిపోదు. అది నిరంతరం సముద్రాన్ని చేరుకోవాలనే తపనతో ముందుకు సాగుతూనే ఉంటుంది. మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాళ్లను చీల్చుకుని మరీ ప్రవహిస్తుంది. నీవు కూడా ఆ నదిలాగే ఉండాలి. కాలం అనే ప్రవాహంలో నీవు కూడా లక్ష్యం వైపు సాగిపోవాలి. ఆగిపోయిన నీరు ఎలాగైతే కలుషితం అవుతుందో, ఆగిపోయిన జీవితం కూడా అలాగే వ్యర్థమవుతుంది. నీ దగ్గర ఉన్న ఈరోజు, ఈ నిమిషం నీకు లభించిన ఒక గొప్ప అవకాశం. దీనిని ఎలా వాడుకుంటావు అన్నదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు విత్తిన విత్తనమే రేపు వృక్షం అవుతుంది. ఈరోజు నువ్వు కాలం అనే భూమిలో శ్రమ అనే విత్తనాన్ని నాటితే రేపు అది నీకు విజయమనే తీపి ఫలాన్ని అందిస్తుంది. లేదంటే కేవలం పశ్చాత్తాపం అనే ఎడారిలో మిగిలిపోతావు. కృష్ణుడి మాటలు వింటున్న ధర్మదత్తుడి ముఖంలో ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. అతనిలో ఉన్న నిరాశ తొలగిపోయి ఏదో సాధించాలనే పట్టుదల పెరుగుతోంది. ఆ సుందరమైన ఉద్యానవనంలో వికసించిన పువ్వులు కూడా కృష్ణుడి బోధనలకు తలలుపుతున్నట్లుగా ఉన్నాయి. ద్వారకా నగరపు అంచుల వద్ద సముద్రపు అలల ధ్వని మెల్లగా వినిపిస్తోంది. అది కాలం యొక్క నిరంతర గమనాన్ని గుర్తుచేస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ తన కమల దళాల వంటి కళ్లతో ధర్మదత్తుడిని చూస్తూ ఇలా అన్నారు, నాయనా, చాలామంది తమ జీవితంలో ఎందుకు ఓడిపోతారో తెలుసా? వారు గతాన్ని తలచుకుంటూ కూర్చుంటారు లేదా భవిష్యత్తు గురించి అతిగా కలలు కంటారు. కాని ఈ రెండింటికీ వారధి వంటి వర్తమానాన్ని మాత్రం విస్మరిస్తారు. గతం ఒక మృతదేహం వంటిది. దానిని ఎంత తవ్వినా ప్రాణం రాదు.
భవిష్యత్తు ఒక గర్భస్థ శిశువు వంటిది. అది ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కాని వర్తమానం నీ చేతిలో ఉన్న పసిపాప వంటిది. దానిని నువ్వు ఎలా పెంచితే నీ జీవితం అలా మారుతుంది. అందుకే గడిచిన కాలాన్ని తలచుకుని కన్నీరు మున్నీరు కావడం మానేయాలి. ఆ కన్నీరు నీ దృష్టిని మసకబారుస్తుంది. తద్వారా నీ ముందున్న అవకాశాలను నువ్వు చూడలేవు. పరమాత్మ మాటలలోని గాంభీర్యం ధర్మదత్తుడి హృదయంలో ఒక కొత్త ధైర్యాన్ని నింపింది. శ్రీకృష్ణుడు కొనసాగిస్తూ, నాయనా, కాలం అనేది ఒక గొప్ప గురువు. అది మనకు పాఠాలు నేర్పుతుంది కాని పరీక్షలు మాత్రం ముందే పెట్టదు. ఎవరైతే సమయాన్ని గౌరవిస్తారో వారికి కాలమే దాసోహమంటుంది. నువ్వు ఏ పనినైనా వాయిదా వేస్తున్నావంటే నీకు నీమీద నమ్మకం లేదని అర్థం. లేదా ఆ పనిపట్ల నీకు సరైన గౌరవం లేదని అర్థం. నిజమైన వీరుడు యుద్ధరంగంలో శత్రువు కోసం వేచి చూడడు. శత్రువు రాకముందే తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటాడు. అలాగే జీవితం అనే యుద్ధంలో విజయం సాధించాలంటే నువ్వు నీ కాలాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. ఒక్కో క్షణం ఒక్కో అమ్ము వంటిది. దానిని లక్ష్యం వైపు గురి చూసి వదలాలి. గురి తప్పిన అమ్ము తిరిగిరాదు. వృధా చేసిన సమయం మళ్లీ దొరకదు. ఇప్పుడే, ఈ క్షణమే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. నీ వెనుక నేను ఉన్నాను అనే నమ్మకంతో అడుగు ముందుకు వేయి. ఆ సమయంలో ఉద్యానవనంలోని ఒక నెమలి తన పించాన్ని విప్పి కృష్ణుడి ముందు నాట్యం చేయడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూపిస్తూ కృష్ణుడు ఇలా అన్నారు, చూడు ధర్మదత్తా, ఈ నెమలి రేపు మేఘాలు వస్తాయి కదా అని ఇవాళ నాట్యం చేయడం ఆపదు. అది ఈ క్షణంలోని ఆనందాన్ని అనుభవిస్తోంది. నువ్వు కూడా అలాగే నీ కర్తవ్యాన్ని ఆనందంగా తక్షణమే స్వీకరించు. నీలో ఉన్న శక్తి అపారమైనది. కాని అది కాలం అనే చట్రంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. సమయం దాటిపోయిన తర్వాత ఎంత శక్తి ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరు వంటిదే అవుతుంది. నీకు లభించిన ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం. దీనిని కేవలం ఆలోచనలతో, వాయిదాలతో వృధా చేయకు. ప్రతి సూర్యోదయం నీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని నీ జీవితాన్ని ఒక కావ్యంలా మలుచుకో. ఇతరులకు ఆదర్శంగా నిలువు. కాలానికి నువ్వు ఇచ్చే అతిపెద్ద కానుక ఏమిటో తెలుసా? దానిని సక్రమంగా వినియోగించుకోవడమే. ధర్మదత్తుడు కృష్ణుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని మనసులోని భారమంతా దిగిపోయింది. కళ్లలో నిరాశపోయి ఒక కొత్త కాంతి కనిపిస్తోంది. అతను లేచి నిలబడి, స్వామీ, నా కళ్ళు తెరిపించారు. ఇప్పటివరకు నేను కాలాన్ని శత్రువులా చూశాను. కాని అది నా ప్రాణమిత్రుడని, నా అభివృద్ధికి మూలమని గ్రహించాను. ఈ క్షణం నుండే నా బాధ్యతలను నెరవేరుస్తాను. గడిచిన కాలాన్ని పాఠంగా తీసుకుంటాను తప్ప పశ్చాత్తాపంగా మార్చుకోను అని దృఢంగా చెప్పాడు. కృష్ణుడు చిరునవ్వుతో అతనిని ఆశీర్వదించారు. భక్తులారా, మీ జీవితాల్లో కూడా సమయం పట్ల ఇటువంటి అవగాహన కలగాలని కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము అందిస్తున్న ఈ జ్ఞాన సంపద మీకు నచ్చినట్లయితే మా ఈ సత్కార్యాన్ని ఆదరించండి. మీ అమూల్యమైన స్పందనలను మాకు తెలియజేస్తూ మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి మాతో కలిసి నడవండి. మీ ఒక్కొక్క స్పందన మాకు ఎంతో బలాన్నిస్తుంది. చివరగా శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ వర్తించే ఒక మహోన్నతమైన సత్యాన్ని చెప్పారు. కాలం ఎవరినీ ధనవంతులుగా చేయదు, ఎవరినీ పేదవారిగా మార్చదు. అది కేవలం మనకు అవకాశాలను ఇస్తుంది. ఆ అవకాశాలను మనం ఎలా వాడుకుంటాము అనే దానిపైనే మన తలరాత ఆధారపడి ఉంటుంది. కాలం నీ గుప్పిట్లో లేకపోవచ్చు, కాని నీ క్రియలు నీ స్వాధీనంలో ఉన్నాయి. రేపు అనేది ఒక రహస్యం, నిన్న అనేది ఒక చరిత్ర, నేడు అనేది ఒక బహుమతి. అందుకే దీనిని వర్తమానం అంటారు. ఈ బహుమతిని గౌరవించండి. ఏ పనినైనా నేడే ప్రారంభించండి, ఇప్పుడే సిద్ధమవ్వండి. కాలం యొక్క విలువను గుర్తించినవాడు సాక్షాత్తు పరమాత్మను పొందినట్లే. ఎందుకంటే కాలమే నేను, నేనే కాలము. ఆ మాటలతో ద్వారకా నగరమంతా ఒక దివ్యమైన ప్రశాంతతతో నిండిపోయింది. ధర్మదత్తుడు కొత్త ఉత్సాహంతో తన గమ్యం వైపు అడుగులు వేశాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.